అమ్మ మీరేనా అమ్మ మొత్తం ఈ కిచెన్కి హెడ్? నేనేనండి, దుర్గా అండి నా పేరు. దుర్గా నా పేరు దుర్గా అండి. ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నామని చెప్తున్నారు. లోకేష్ గారేమో ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలని చెప్పి సన్నబియ్యం అనొచ్చు. సో ఏంటి తేడా ఏంటి? సన్నబియ్యం పెట్టిన తర్వాత ఎట్లా ఉంది, పిల్లల్లో రెస్పాన్స్ ఎలా వస్తుంది అసలు? ఇదివరకు అండి ముద్ద అయ్యేదండి అన్నం, పిల్లలు ఒక్కసారే పెట్టించుకునేవారు. ఇప్పుడు సన్నబియ్యం అయ్యేసరికి 1-2-3 సార్లు పెట్టించుకొని కడుపు నిండా తింటున్నారండి. అందుకని ఇంకా మాకు కూడా ఇంట్రెస్ట్గా చెయ్యాలనిపిస్తుందండి. ఏమీ ఇబ్బంది లేకుండా శుభ్రంగా వండుతున్నామండి. అదే సన్నగా ఉండి భోజనం శుభ్రంగా తింటున్నారు. ఇంతకుముందు ఎట్లా ఉండేదమ్మా? ఇదివరకు ముద్ద అయ్యేదండి, కొద్దిగా మెత్తగా ఉండేది అన్నం. మెత్తగా ఉండడం వలన ఒక్కసారి తినేసి వదిలేసేవారు, వదిలేసి పారేసేవాళ్ళు. కొంతమంది ఏమో క్యారేజీలు తెచ్చుకునేవాళ్ళు అండి. క్యారేజీలు తెచ్చుకోబాకుండా తినండి అని అంటే కూడా మెత్తగా ఉందా అంటే మేము తినలేకపోతున్నాం అనేవాళ్ళు అండి. ఇప్పుడు అందరూ తింటున్నారండి. సన్నబియ్యం పెట్టడం వల్ల అందరూ తినేస్తున్నారు. అందరూ తింటున్నారు. క్యారేజీలు తెచ్చుకోవట్లేదండి. ఎవరో అడప 4-5 తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అందరూ తింటున్నారండి. మేము బాగా చేస్తామండి. సన్నబియ్యం పెట్టడం వల్ల మంచిగా జరిగిందంటారు. మంచిగా జరిగిందండి. అందరూ కడుపు నిండా తింటున్నారండి. ఇది కూడా సంతోషంగా ఉంది, అందరూ తింటున్నారు కాబట్టి. మాకు కూడా సంతోషంగా ఉందండి. క్వాలిటీ కానీ అన్ని మెయింటైన్ చేస్తున్నారు అసలు. మా మాస్టర్లు వచ్చి అన్ని తూకం ప్రకారం చేపిస్తారండి. మా గోపాలకృష్ణ సారు, మా టీచర్సు అందరూ కూడా తూకం ప్రకారం చక్కగా చెయ్యండి, పిల్లలు తినే భోజనం ఇలాగ చేస్తే పిల్లలందరూ తింటారు దుర్గా అని చెప్పి నాకు కూడా చెప్పడం జరిగిందండి. అది మీరు వడ్డించేటప్పుడు బాగానే వడ్డిస్తున్నారు అందరికి, పిల్లలకి అంతా? పిల్లలందరికీ నాన్న తినండి, నాన్న బుజ్జి తినండి, నాన్న అందరికీ పేరున చక్కగా తినండి అమ్మంటా నన్ను కూడా బాగా గౌరవిస్తారండి. మా పిల్లలు కూడా బాగా గౌరవిస్తారు, చక్కగా తింటారండి, ఇబ్బంది లేదు. పిల్లల గురించి పిల్లల్ని అడగండి, ఏ రోజు కూడా బాగోలేదని చెప్పలేదండి. ఆంటీ బాగోలేదని చెప్పలేదు. బాగుంది ఆంటీ అని చెప్పి ఇంకొకసారి పెట్టండి ఆంటీ అని అంటే ఇంకొకసారి పెట్టి అలాగా చేస్తారు. అది వరకు మాత్రం కొద్దిగా మెత్తగా ఉండేసరికి చిక్కీలు ఇవన్నీ క్వాలిటీ ఉంటుంది. చిక్కీలు అవన్నీ బాగానే ఉన్నాయి. చిక్కీలు బాగానే ఉన్నాయండి. చిక్కీలు బాగానే ఉన్నాయి, ఎగ్స్ బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. మాకు నెల బిల్లులు వేస్తే మాకు ఉత్సాహంగా చేస్తామండి. ఇప్పటికే మేము వడ్డీలు తెచ్చుకొని చేస్తున్నామండి. అది చూసి మాకు కోఆపరేషన్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. కేబీసీ జెడ్బీహెచ్ఎస్ బాయ్స్ పడమట. నా పేరు వివిఎన్ సత్యనారాయణ. హెచ్ఎం సార్ మీరు? హెచ్ఎం సార్. ఓకే సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు లోకేష్ గారు ఏమో చాలా రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత. సో ముఖ్యంగా ఇప్పుడు చూసుకోవాలంటే మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి ఇంతకుముందు ఉన్న పేరు తీసేసి ఇప్పుడేమో డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు, ఏదైతే పిల్లలకు విద్యార్థులకు ముఖ్యంగా ఇస్తున్న కిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని చెప్పి ఇవ్వడం కావచ్చు, దానివల్ల వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? ఈరోజు మనం చెప్పాలంటే ఈ విద్యా సంవత్సరంలో శ్రీయుత నారా లోకేష్ గారు విద్యాశాఖ అమాత్యులు వారు తీసుకొస్తున్నటువంటి నూతన విద్యా విధానంలోనూ సిబిఎస్ఈ సిలబస్లో కానీ ఈ యొక్క లాంగ్వేజెస్ బోత్ మదర్ టంగ్ అండ్ ఆంగ్లికన్ టంగ్ మీద కూడా వారు పట్టు ఉండాలని రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా వారు రూపొందించినటువంటి మెనూ ప్రకారము సన్నబియ్యాన్ని సప్లై చేసి మరి ప్రపంచ స్థాయిలోనే ఒక రకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పవచ్చు. వారి ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు పాటించి 9 రకాల విద్యా విధానాలను తీసుకొచ్చి విద్యా సంస్థలను స్థాపించడమే కాకుండా మరి ప్రాంతీయ విధానంలో ఉండే మెనూ ప్రకారము కూడా వారు మెనూ డిజైన్ చేశారు. రాయలసీమలో ఉండేటువంటి మెనూ అక్కడ ఇవ్వటము, ఆంధ్రాలో ఉండే మెనూ ఇక్కడ ఇవ్వటము, మరి ఉత్తరాంధ్రలో ఉండే మెనూ అక్కడ ఇవ్వటము, రకరకాలుగా డిజైన్ చేయించి పిల్లలకు పౌష్టికాహారాన్ని, ప్రోటీన్ ఫుడ్ను, అలాగే సన్న బియ్యంలో ప్రోటీన్స్ని కల్పించి వారి బియ్యాన్ని ఎగరబెట్టి వారికి రైస్ని అందించవలసిందిగా అనేక రకాలైన సూచనలు సలహాలు ఇచ్చి వేళ భారతదేశంలో అగ్రగామి విద్యా వ్యవస్థను తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి మా విద్యాశాఖ తరపున మరి మా యొక్క ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రుల తరపున మరి వారి కృతజ్ఞత అభివందనములు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు మనకు వచ్చినటువంటి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో ఎక్కడా కూడా ఫోకస్ చేయకుండా మరి శ్రీయుత మంత్రి గారు ప్రతి ఒక్కరికి
ఒకళ్ళు ఇద్దరు అని కాకుండా నలుగురు సభ్యులున్నా కూడా అమౌంట్ డిపాజిట్ చేసి సైలెంట్గా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ పిల్లలకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తూ, అదే కాకుండా స్కాలర్షిప్లు, అదే కాకుండా మరి మైనార్టీ స్కాలర్షిప్లు, ఇతర స్కాలర్షిప్లు, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లనే కాకుండా మరి అనేక రకాలైనటువంటి ఆర్థిక సహాయాలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా కొనియాడవచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే సన్నబియ్యం అనేది ప్రవేశపెట్టిన తర్వాత పిల్లల యొక్క అంటే భోజనం తిన్న తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, తింటున్నారు అసలు ఎలా ఉంది, టేస్ట్ కావచ్చు ఇవన్నీ? ఆ పిల్లల్లో ఈ యొక్క భోజనం అనేటువంటిది వారిని ప్రతిస్పందన అడిగినప్పుడు వారిలో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇచ్చే సన్నబియ్యంలో ఉన్న ప్రోటీనైజ్డ్ ఫుడ్ కానీ, మెనూలో మా ప్రాంతం యొక్క భోజనం ఇచ్చేటువంటి కూరలు కానివ్వండి, పులిహోర కానివ్వండి, లేకుంటే చట్నీస్ ప్రాంతీయ పరంగా ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మంచి రుచికరమైన శుచికరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి మా పిల్లల నుంచి మేము వారి నుంచి రాబట్టడం జరిగింది. వారికి ఎంత ముఖ్యంగా భోజనం తినేవాళ్ళు గతంలో ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంత అంటే పెరగడం కానీ తగ్గడం కానీ ఏమైనా జరిగిందా సన్నబియ్యం పెట్టిన తర్వాత? మా పిల్లలు వచ్చేటప్పటికి నేను పూర్వం గర్ల్స్ హై స్కూల్ రీసెంట్గా వచ్చాను. అక్కడ 60 మంది తీసుకుంటున్నటువంటి పిల్లలు ఇక్కడ నేను చూసినప్పుడు 80% ఉంది. గవర్నమెంట్ 100కి 100 తినమని సూచన సలహా చేశారు. 90%కి కంపల్సరీ రావాలని ప్రతిరోజు కూడా సూచన సలహా చేస్తూ ఉంటారు ఎండిఎం వారు. ఎస్పీడీ అండర్ స్టేట్ గవర్నమెంట్ పాలసీలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకానికి ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా సన్న బియ్యాన్ని మరి మెనూని కూడా మార్పు చేసి పిల్లల్లో మంచి నైపుణ్యతలు పెంపొందించుకోవాలంటే ఆహారం బాగోవాలి. కాబట్టి ఆహారం ఎప్పుడైతే ఉంటుందో అదేవిధంగా రాధాకృష్ణన్ గారి విద్యామిత్ర అనేటువంటి కిట్టు ద్వారా సమస్తము వారికి యూనిఫామ్స్ కానివ్వండి, యూనిఫామ్స్ మనం చూసినప్పుడు ఇది కార్పొరేట్ని మించిపోయినటువంటి డిజైనింగ్ తీసుకొచ్చినటువంటి ఏకైక ఘనత మన నారా లోకేష్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ యొక్క ఫీల్ అనేటువంటిది ఒక బర్త్డేకి ఒక పిల్లవాడు వేసుకొని తాను వేసుకున్న ఆ యొక్క బట్టలను చూసి ఎంత ఆనందపడతాడు ఆ రోజు మొత్తం. అదేవిధంగా విద్యా సంవత్సరం మొత్తం 3 జతల బట్టలు, షూస్, సాక్సులు, వారికి కావలసినటువంటి సమస్తము ఒక బాక్సుగా ప్యాక్ చేయించేసి నేరుగా వారికి అందజేయటం అనేటువంటిది చాలా గమనార్హమని నేను ఈ మీడియం ముఖ్యంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులకు ముఖ్యంగా ఏదైతే బుక్స్ ఇంతకుముందు ఇచ్చేవారో బుక్స్ కూడా వెయిట్ పిల్లలకి భారం అవుతుంది అని చెప్పేసి వెయిట్ని కూడా తగ్గించడం జరిగింది. ఎట్లా చూస్తారండి? ఇచ్చినటువంటి పరిస్థితి ఒకే సింగిల్ బుక్ని ప్రిపేర్ చేయించారు. అలాగే ఎన్ఎస్పిఎస్ని కలిపి ఒకే పుస్తకం గాను, లాంగ్వేజెస్ అన్నిటికీ ఒకే పుస్తకం గాను, అలాగే నోట్ బుక్స్ను కూడా ఒక 500-300 పేజెస్ బుక్స్ను ఒక్కటిగా ఇచ్చేసి, అదేవిధంగా థర్డ్ సాటర్డేని నో బ్యాక్ డేగా కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తూ అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చారు. ఈ బరువు వెయిట్ లాస్ బ్యాగ్ తీసుకుని వస్తూ పిల్లలు ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 5-6 కేజీల బరువు తగ్గినటువంటి పరిస్థితిని మేము వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరోవైపు ఇంతకుముందు ఏవైతే బుక్స్ ఇచ్చేవారో బుక్స్ పైన సీఎం ఫోటో కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఫోటో కావచ్చు, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం గవర్నమెంట్ యొక్క రాజముద్ర తప్ప ఇంకేమీ లేదు. ఎటువంటి మెసేజ్ వెళ్తుంది దీనివల్ల పిల్లలకంటే ఏం చెప్తారు? ఇది ఓన్లీ విద్యాపరమైనటువంటి విషయాలకి చూడబడిందే తప్ప ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఫోకస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని, ఈ విద్యార్థులు కేవలం మన రాష్ట్ర యాంబులమ్మను గుర్తుంచుకొని వారి యొక్క ఉనికిని, వారి యొక్క విద్యా విధానాన్ని పెంపొందించుకునే స్థాయి కోసమే తప్ప వారు ఏ రోజు కూడా వారి ప్రాధాన్యత క్రమాన్ని అక్కడ ఫోటోల రూపంలో ఉండకూడదని, వాటిని వైదొలగించి ఓన్లీ రాజముద్రని ఉంచి ఘనత కూడా వారికి దొక్కుతుందని నేను తెలియజేస్తున్నానని పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి. మీరు సుదీర్ఘకాలం ఈ టీచర్ ఫీల్డ్లో అండ్ హెచ్ఎంగా కూడా ఉన్నారు. సో మీ కాలంలో చాలామంది ఎడ్యుకేషన్ మినిస్టర్ని చూస్తుంటారు. అంటే వాళ్ళకి ఇతనికి ఏంటంటే డిఫరెన్స్ ఏమైనా చూస్తున్నారు? అంటే లోకేష్ గారికి ఇంతకుముందు మీరు చేసే విద్యాశాఖ మంత్రులకి. లోకేష్ గారు మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎస్సీఆర్టీని కానివ్వండి, ఎన్సీఆర్టీని కానివ్వండి, సిబిఎస్ని కానివ్వండి, ప్రతి ప్రిస్క్రైబ్డ్ కమిటీని కూడా 1-2 సార్లు వాళ్ళకి ఏ పాఠాలను మనం వివరిస్తున్నాం, వారికి ఏ రకమైనటువంటి నాణ్యత కూడుకుని విజయం అందిస్తున్నాం, వారికి సాఫిస్టికేటెడ్ చదువుని అందించగలిగేటువంటి దిశగా మనం ఏమున్నాం, ఇంటర్నేషనల్ బ్యాక్యులారిటీస్ వలన వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి, అది కాకుండా మనం ఏదైతే మదర్ టంగ్లో
వారికి విద్యను అందించవలసినట్టు ఆవశ్యకత ఉన్నదనేటువంటి ఆ గుర్తింపుని వారు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా తెలియజేయవచ్చు. అదేవిధంగా ఆంగ్లం కూడా చాలా ముఖ్యమైనటువంటిదని వారు దానికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి వారు ముందుకు సాగుతున్నటువంటి వైనం ఇది ఎంతో వేణోళ్ళ పొగడవలసిన విషయంగా నేను తెలియజేస్తున్నాను.